Hello everyone, welcome to my channel. This is Mahalakshmi Kosuru. Today let's discuss the sections of law of evidence. Part 1లో మనం దీని యొక్క ఇంట్రొడక్షన్ చూసాము. ఇప్పుడు పార్ట్ 2లో మనం ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటి తెలుసుకుందాము. లా ఆఫ్ ఎవిడెన్స్లో అండర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. ఫస్ట్ సెక్షన్ 6 రెస్క్ ఎస్టే. రెస్క్ ఎస్టే గురించి డిస్కస్ చేద్దాం. అసలు రెస్క్ ఎస్టే అంటే ఏంటి? The doctrine of res gestae is derived from the English law and it is incorporated in section 6 of the Indian Evidence Act 1872. Res gestae ante things done including the words spoken forming part of same transaction. ఒక సేమ్ ట్రాన్సాక్షన్లో జరిగిందనమాట, ఇంక్లూడింగ్ వర్డ్స్ స్పోకెన్. ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడ క్రైమ్ అలాంటివి తీసుకోవచ్చు. ఏవైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో అవి ఇష్యూలో ఉన్నా లేకపోయినా కనెక్టెడ్ ఆర్ ఫార్మ్స్ పార్ట్స్ ఆఫ్ ద సేమ్ ట్రాన్సాక్షన్ రిలవెంట్ అయితే, ఒకవేళ అవి సేమ్ టైంలో అక్కరైనా డిఫరెంట్ ప్లేస్లో అక్కరైనా అవ్వకపోయినా వీటన్నిటిని రెస్క్ ఎస్టేట్ డీల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏని అక్యూజ్ చేశారు బీని మర్డర్ చేశాడని బై స్టాబింగ్, అంటే పొడి చేశాడని అర్థం. ఇప్పుడు ఏ ఏం చెప్పినా బి ఏం చెప్పినా లేదంటే విట్నెస్ కానీ బై స్టాండర్ కానీ జరుగుతున్న స్టాబింగ్ జరుగుతున్న టైంలో కానీ ముందు కానీ తర్వాత కానీ ఇట్ ఆల్ ఫార్మ్స్ ద పార్ట్ ఆఫ్ ద సేమ్ ట్రాన్సాక్షన్ దట్ ఈస్ రిలవెంట్. ఇన్ సింపుల్ వర్డ్స్ ఏంటంటే రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ విచ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ట్రాన్సాక్షన్, దిస్ ఈస్ కాల్డ్ రెస్క్ ఎస్టేట్. అసలు ఎసెన్షియల్స్ ఏంటి రెస్క్ ఎస్టేట్కి చూద్దాం. ఫ్యాక్ట్. ఫస్ట్ పాయింట్ ఫ్యాక్ట్. ద స్టేట్మెంట్ మస్ట్ బి స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్, నాట్ ఆఫ్ ఒపీనియన్. ఫ్యాక్ట్ అనేది ఉండాలి, ఒపీనియన్స్ ఉండకూడదు. స్పాంటేనియస్. స్టేట్మెంట్ అనేది స్పాంటేనియస్గా చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు వెంటనే స్పాంటేనియస్గా మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అది ఎవిడెన్స్ కింద తీసుకుంటాం, లేకపోతే అది చెల్లదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అక్యూజ్డ్ పర్సన్ బస్ను ఆపేసి దానిలో ఆయిల్ ట్యాంకర్ని బ్రేక్ చేశాడు, బస్సుకి ఫైర్ అంటించేశాడు. అప్పుడు 23 ప్యాసింజర్స్ అనేవాళ్ళు రోస్ట్ అయిపోయారు దానివల్ల. ఒక విట్నెస్ వచ్చి దానికి కొంతసేపు అయ్యాక వాటికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. కానీ సెక్షన్ 6 కింద అది చెల్లదనమాట, ఎందుకంటే స్టేట్మెంట్ వాజ్ నాట్ స్పాంటేనియస్. బట్ హవెవర్ బేసింగ్ ఆన్ ద అదర్ అవైలబుల్ ఎవిడెన్స్ ద ట్రయల్ కోర్ట్ కన్విక్టెడ్ ద అక్యూజ్డ్ పర్సన్ అండ్ అవార్డెడ్ డెత్ సెంటెన్స్. సెక్షన్ 6 కింద మనం చేయలేం, కానీ అదర్ ఎవిడెన్స్ ప్రకారం అతనికి శిక్ష వేయచ్చు. నెక్స్ట్ పార్టిసిపెంట్. Statement must be made by the participant. Same manner. Statement must explain the incident in the same manner అనమాట. సో ఇక్కడ పాయింట్స్ ఏంటి? ఫ్యాక్ట్, స్పాంటేనియస్, పార్టిసిపెంట్, సేమ్ మేనర్. నెక్స్ట్ విట్నెస్. విట్నెస్ వచ్చి విట్నెస్ కానీ బై స్టాండర్ కానీ ఇన్సిడెంట్ గురించి యొక్క స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎసెన్షియల్స్ ఆఫ్ ద సెక్షన్ 6. నెక్స్ట్ హియర్సే ఎవిడెన్స్. హియర్సే ఎవిడెన్స్ గురించి తెలుసుకున్నాం మనం ఆల్రెడీ. సెక్షన్ 60 ఏం చెప్తుందంటే ఓరల్ ఎవిడెన్స్ మస్ట్ బి ఆల్వేస్ డైరెక్ట్ అని చెప్తుంది. హియర్సే ఎవిడెన్స్ అనేది ఎవిడెన్సే కాదని చెప్తారు, కానీ హియర్సే ఎవిడెన్స్ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏంటి ఎక్సెప్షన్స్లో దీన్ని యాక్సెప్ట్ చేయబడుతుంది అనమాట. హియర్సే ఎవిడెన్స్ ఈజ్ అడ్మిషబుల్ అండర్ ద సెక్షన్ 6. ఎవరైతే చెప్పింది వింటామో అది హియర్సే ఎవిడెన్స్ అనమాట. ఇప్పుడు హియర్సే ఎవిడెన్స్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వర్కర్ ఒక చోట వర్క్ చేస్తున్నాడు, అతనికి కొన్ని అరుపులు వినిపించాయి సర్వెంట్ ద్వారా. ఏ అనేవాడు బీని పొడి చేస్తున్నాడు అని చెప్పాడు. ఇతను డైరెక్ట్గా వినలేదు, కానీ అతని సర్వెంట్ చెప్పిన మాటల్ని విన్నాడనమాట. తీరా బయటకు వచ్చి చూసేటప్పటికి ఏ లేడు, బి లేడు. ఈ సి అనేవాడు సర్వెంట్ అనేవాడు అబ్స్కాంట్ అయిపోయాడు. అప్పుడు దాన్ని బట్టి ఇతను సర్వెంట్ చెప్పిన మాటల్ని ఎవిడెన్స్ కింద ఇచ్చాడు, అది హియర్సే ఎవిడెన్స్ అవుతుంది. అది అడ్మిసిబుల్ అండర్ సెక్షన్ 6. నెక్స్ట్ సివిల్ కేస్. రెస్క్ ఎస్టే అప్లైస్ టు బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. కొన్నిట్లో అప్లై అవ్వదు కదా, అడ్మిషన్స్ అప్పుడును కన్ఫెషన్స్ అంటే క్రిమినల్ కేసెస్ కిందకి వస్తాయి కదా, కానీ రెస్క్ ఎస్టేట్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్కి అప్లై అవుతుంది. నెక్స్ట్ మనం అడ్మిషన్ అండ్ కన్ఫెషన్స్ గురించి తెలుసుకుందాం. సెక్షన్స్ 17 to 23 డీల్స్ విత్ ద అడ్మిషన్ అండ్ ఫ్రమ్ 24 to 30 డీల్స్ విత్ ద కన్ఫెషన్స్. అసలు అడ్మిషన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ స్టేట్మెంట్, ఓరల్ ఆర్ డాక్యుమెంటరీ which suggests an inference to any fact in issue, relevant fact, and which is made certain persons under certain circumstances.
ఇది ఒక స్టేట్మెంట్ అనమాట. ఓరల్ అవ్వచ్చు లేదా డాక్యుమెంటరీ అవ్వచ్చు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడ్మిషన్. అసలు అడ్మిషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇట్ మే బి ఓరల్ ఆర్ డాక్యుమెంటరీ ఆర్ ఎలక్ట్రానిక్ రికార్డ్. ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ టు సజెస్ట్ ఎనీ ఇన్ఫరెన్స్ యాజ్ టు ఎనీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ రెలవెంట్ ఫ్యాక్ట్. ఇన్ఫరెన్స్ అంటే ఏంటి? కంక్లూజన్ రీచ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్. ఒక ఎవిడెన్స్ బేస్ చేసుకొని మన కంక్లూజన్కి వస్తే దాన్ని ఇన్ఫరెన్స్ అంటాము. సో అడ్మిషన్ అనేది ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్ టు సజెస్ట్ ఎనీ ఇన్ఫరెన్స్ టు ఫ్యాక్ట్ అనమాట. ఇట్ మస్ట్ బి మేడ్ బై ఎనీ పర్సన్ స్పెసిఫైడ్ అండర్ 18-19-20. సెక్షన్స్ 18-19-20లో కొంతమంది పర్సన్స్ని మనం స్పెసిఫై చేసాం. ఇవి వాళ్ళు చెప్తేనే అవి అడ్మిషన్ అవుతుంది. ఇట్ మస్ట్ బి మేడ్ అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, నేచర్ ఆఫ్ అడ్మిషన్. అడ్మిషన్కి నేచర్ ఏంటి? సెల్ఫ్ సర్వింగ్ స్టేట్మెంట్, సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. సెల్ఫ్ సర్వింగ్ ఏంటి? ఇట్ సర్వ్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ మేకింగ్ ఇట్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ వర్క్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పర్సన్. ఎవరైతే చెప్తూ ఉన్నాడో అతని ఫేవర్లో ఉందనుకోండి ఆ స్టేట్మెంట్ అనేది, అది సెల్ఫ్ సర్వింగ్ స్టేట్మెంట్. సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్ నెక్స్ట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అగైనెస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద మేకర్. ఇప్పుడు సపోజ్ ఎవరైతే చెప్తున్నారో స్టేట్మెంట్ వాళ్ళకి అగైనెస్ట్గా ఉందనుకోండి, అది సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్. జనరల్లీ సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్నే మనం అడ్మిషన్ అంటాము. అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్ నీడ్ నాట్ టు బి ప్రూవ్డ్ అనమాట. నెక్స్ట్ జుడిషియల్ అడ్మిషన్, ఎక్స్ట్రా జుడిషియల్ అడ్మిషన్. అడ్మిషన్ మేడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ జుడిషియల్ ప్రొసీడింగ్స్ అయితే జుడిషియల్ అడ్మిషన్ అవుతుంది. జుడిషియల్ ప్రొసీడింగ్స్లో కాకుండా చేస్తే కనుక అవన్నీ ఎక్స్ట్రా జుడిషియల్ అడ్మిషన్ అవుతుంది. పర్సన్స్ కాంపిటెంట్ టు మేక్ అడ్మిషన్. 18-19-20 సెక్షన్స్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి ఎవరెవరు కాంపిటెంట్ టు మేక్ అడ్మిషన్ అని. సెక్షన్ 18 ఏం చెప్తుంది? పార్టీస్ టు ద సూట్ ఆఫ్ ప్రొసీడింగ్స్, ఆథరైజ్డ్ ఏజెంట్స్ ఆఫ్ ద పార్టీస్, authorized persons having pecuniary interest in subject matter of the suit, persons from whom the party to the suit has derived his interest. ఈ వ్యక్తులు అడ్మిషన్ చేయడానికి అర్హులు. సెక్షన్ 19 ఏం చెప్తుంది? అడ్మిషన్ మేడ్ బై ద థర్డ్ పార్టీ అగైనెస్ట్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్ ఈజ్ అడ్మిషబుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనేవాడు బీని ఎంప్లాయ్ చేశాడు సి నుంచి డ్యూస్ కలెక్ట్ చేసుకోవడానికి, కానీ బి మాత్రం డ్యూస్ కలెక్ట్ చేయలేదు. ఏ సూట్ ఫైల్ చేశాడనమాట బి కలెక్ట్ చేయలేదు అని చెప్పి. కానీ బి ఏమంటున్నాడు? సి ఎటువంటి డ్యూ లేదు అందుకే నేను కలెక్ట్ చేయలేదు అని చెప్తున్నాడు. సి ఏమంటున్నాడు? నాకు డ్యూ ఉంది, నేను ఏకి ఇవ్వాల్సిన డ్యూ ఉంది అన్నాడు. సో ఇక్కడ సి యొక్క స్టేట్మెంట్ అనేది అడ్మిసిబుల్ అవుతుంది. అది థర్డ్ పర్సన్ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ అనేది, అది అడ్మిసిబుల్. సెక్షన్ 20 ఏంటి? బై ఎ పర్సన్ టు హూమ్ ద పార్టీ టు ద సూట్ హ్యాస్ ఎక్స్ప్రెస్లీ రిఫర్డ్ అండ్ దట్ పార్టీ గివ్స్ ఎ స్టేట్మెంట్ అగైనెస్ట్ ద పార్టీ హూ రిఫర్డ్ ద మ్యాటర్. ఎగ్జాంపుల్ చూద్దాం. సెక్షన్ 20 యొక్క ఎగ్జాంపుల్. ఇప్పుడు బయ్యర్ అనేవాడు కొనుక్కునేవాడు సెల్లర్ని అడిగాడు కార్ అనేది గుడ్ కండిషన్లో ఉందా లేదా అని అడిగాడు. సెల్లర్ ఏమన్నాడు? నాకేం తెలుసండి, మా మెకానిక్ని వెళ్ళి అడగండి అని చెప్పాడు. ఇప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఇది గుడ్ కండిషన్లో ఉందా లేదా అని అడిగితే, ఒకవేళ మెకానిక్ గుడ్ కండిషన్లో లేదు అని చెప్పాడు అనుకో, అది అడ్మిసిబుల్ అవుతుంది. అదే ఒకవేళ అతను కార్ గుడ్ కండిషన్లోనే ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్, ఎందుకంటే అది సెల్ఫ్ సర్వింగ్ స్టేట్మెంట్ అయిపోతుంది కాబట్టి. సెక్షన్ 21 ఏమో సెల్ఫ్ సర్వింగ్ స్టేట్మెంట్ వెన్ అడ్మిసిబుల్ అనమాట. జనరల్ రూల్ ఈ సెల్ఫ్ సర్వింగ్ స్టేట్మెంట్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ అడ్మిషన్స్. హవెవర్ కొన్ని కేసెస్లో మాత్రం దే ఆర్ అడ్మిసిబుల్. ఎప్పుడెప్పుడు అడ్మిసిబుల్ అంటే when the self-serving statement is made by a person who died later is admissible as dying declaration. So in the concept of dying declaration, it is admissible when it relates to any state of mind, body accompanied by conduct rendering its falsehood highly improbable. If it is relevant otherwise than as admission. alibi. ఇప్పుడు సపోజ్ అలిబై అంటే ఏంటి? ఇప్పుడు క్రైమ్ జరిగింది ఒక చోట్లో, క్రైమ్ జరిగే టైంలో ఆ పర్సన్ అక్కడ లేడు, వేరే చోట ఉన్నానని చెప్తున్నాడు. సో పర్సన్ వాజ్ ఎల్స్వేర్, ఇట్ ఈస్ నోన్ యాజ్ అలిబై. So these are the cases when the self-serving statement are admissible. Okay, next section 22, oral admission. Oral admission means when the documents are irrelevant, oral admissions are taken. However, they can be proved to be relevant by the party who is entitled to give secondary evidence of its contents. Oral evidence are allowed. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్స్ ఇర్రెలవెంట్గా ఉన్నప్పుడు ఓరల్ అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అనేవాడు ఒక డిఫమేటరీ లెటర్ రాశాడు సికి అగైనెస్ట్గా, దాన్ని బికి పంపించాడు. బి దాన్ని చదివేశాడు, కానీ ఏం చేశాడు? ఆ లెటర్ని డిస్ట్రాయ్ చేసేసాడు. సి ఏమో సూట్ ఫైల్ చేశాడు అగైనెస్ట్ ఏ.
ఇప్పుడు బి ఏం చేశాడు, తను ఆల్రెడీ చదివాడు కాబట్టి ఏమేమి రాశాడో గుర్తు తెచ్చుకొని వాటన్నిటిని ఒక పేపర్ మీద రాశాడనమాట. అది ఓరల్ ఎవిడెన్స్ అవుతుంది. ఇది అడ్మిసిబుల్. ఇది ఒరిజినల్ లెటర్ కింద అడ్మిసిబుల్ తీసుకుంటారు. సివిల్ కేస్ అండర్ సెక్షన్ 23. When the case is pending, parties agree to compromise. They agree that admissions made at the time of compromise are not allowed to proved in the proceedings. ఇప్పుడు కాంప్రమైజ్కి వస్తారనమాట సివిల్ కేసులో. అప్పుడు ఏదైతే అడ్మిషన్స్ చేస్తారో అవన్నిటిని అలో చేయకూడదు ప్రూవ్ చేయడానికి అని కాన్సెప్ట్ సెక్షన్ 23 డీల్ చేస్తుంది. నెక్స్ట్ కన్ఫెషన్కి వద్దాం. Confession made at any time by a person charged with a crime, stating or suggesting an inference that he committed a crime. నేనే క్రైమ్ చేశాను అని ఒప్పుకోవడం కన్ఫెషన్ అనమాట. హవెవర్ సుప్రీం కోర్ట్ ఇన్ పాకల నారాయణ స్వామి వర్సెస్ కింగ్ ఎంపరర్ స్టేటెడ్ దట్ కన్ఫెషన్ మీన్స్ స్టేట్మెంట్ బై అన్ అక్యూజ్డ్ అడ్మిటింగ్ హిస్ గిల్ట్ ఆర్ క్రైమ్ అని చెప్పింది. సెక్షన్స్ 24 నుంచి 30 కన్ఫెషన్స్ని డీల్ చేస్తాయి. దీంట్లో కూడా కన్ఫెషన్స్లో కైండ్స్ ఉన్నాయి. జ్యుడిషియల్ కన్ఫెషన్, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో బిఫోర్ మ్యాజిస్ట్రేట్ చేసేటప్పుడు చేసే కన్ఫెషన్స్ని జ్యుడిషియల్ కన్ఫెషన్ అంటారు. వాటికి హయ్యర్ వాల్యూ ఉంటుంది అకార్డింగ్ టు సెక్షన్ 164 ఆఫ్ ద సిఆర్పిసి. నెక్స్ట్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. ఇట్ మీన్స్ కన్ఫెషన్ మేడ్ నాట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. దీనికి లెస్సర్ వాల్యూ ఉంటుంది. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ కన్నా జ్యుడిషియల్ కన్ఫెషన్కే వాల్యూ ఎక్కువ. నెక్స్ట్ ఇండ్యూస్మెంట్ అండర్ సెక్షన్ 24. సెక్షన్ 24 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ డీల్స్ విత్ ద ఇండ్యూస్మెంట్. అసలు ఇండ్యూస్మెంట్ అంటే ఏంటి? ఇండ్యూస్మెంట్ అంటే టు పర్సూడ్ సమ్వన్ టు డూ సంథింగ్. అకార్డింగ్ టు సెక్షన్ 24, ఇఫ్ ఎనీ కన్ఫెషన్ అబ్టైన్ బై పర్సన్ ఇన్ అథారిటీ అండర్ ఇండ్యూస్మెంట్, థ్రెట్ ఆర్ ప్రామిస్, ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ కన్ఫెషన్. బెదిరించో లేదంటే ప్రామిసులు తీసుకున్న వాళ్ళ దగ్గర చేయించుకుంటే అది వ్యాలిడ్ కన్ఫెషన్ అవ్వదు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం కేసులో. పరేలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇదేంటంటే రిట్రాక్టెడ్ కన్ఫెషన్. రిట్రాక్టెడ్ అంటే డ్రాబ్యాక్. ఫస్ట్ ఒకటి చెప్పాడు, తర్వాత డ్రాబ్యాక్ తీసుకున్నాడు అనమాట. ఈ కేసులో ఏంటంటే అక్యూజ్ని ప్రాసిక్యూట్ చేశారు, సర్టైన్ ఫైల్స్ అనేవి దొంగతనం చేశాడు అని. చీఫ్ సెక్రటరీ ముందు ఏం చెప్పాడు, తనే చేసినట్టు ఒప్పుకున్నాడు. తర్వాత ఏం చేశాడు, డ్రాబ్యాక్ చేసుకున్నాడు. చీఫ్ సెక్రటరీ నన్ను బెదిరించాడు కాబట్టి నేను అలా చెప్పాను అన్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే లేటర్ హీ వాజ్ నాట్ ఏ పర్సన్ ఇన్ అథారిటీ. ఇప్పుడు కన్ఫెషన్ నాట్ అబ్టైన్ బై ద ఇండ్యూస్మెంట్ అయిపోయింది, అతను అథారిటీలో లేడు కాబట్టి. ఇప్పుడు అతని కన్ఫెషన్ రిట్రాక్టెడ్ అయినప్పటికీ కోర్టు తన బిగినింగ్లో చెప్పిందే తీసుకొని ఎర్లియర్ కన్ఫెషన్ మీద అతని కన్విక్ట్ కింద మార్చారు. నెక్స్ట్ సెక్షన్ 25 పోలీస్. అకార్డింగ్ టు సెక్షన్ 25, కన్ఫెషన్ మేడ్ టు పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. పోలీస్ ఆఫీసర్కి మనం కన్ఫెషన్ చేస్తే కనుక అది అడ్మిసిబుల్ అవ్వదన్నమాట. ఇప్పుడు అక్యూజ్డ్ అనేవాడు అతని వైఫ్ని మర్డర్ చేశాడు. ఆ డెడ్ బాడీ దగ్గర ఒక లెటర్ ఉంచాడు, తనే మర్డర్ చేసినట్టుగా అందులో రాసి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి ఇచ్చాడనమాట. ఐ మైసెల్ఫ్ మర్డర్డ్ మై వైఫ్, ఐ విల్ సరెండర్ మైసెల్ఫ్ విత్ ఇన్ 2 weeks అన్నాడు. హవెవర్ బిఫోర్ 2 weeks ద అక్యూజ్డ్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు ద పోలీస్. హీ వాజ్ ప్రాసిక్యూటెడ్ ఫర్ ద మర్డర్. మెజారిటీ ఏమన్నారు, ఇది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదా, హూ వాజ్ నాట్ దేర్, క్వశ్చన్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ థ్రెట్ ఫ్రమ్ పోలీస్ డజంట్ అరైజ్. పోలీస్ ప్రెజెన్స్ అక్కడ లేదు కాబట్టి letter can be produced as evidence and accused can be convicted. In this case, సీతారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఇప్పుడు సపోజ్ అతను కన్ఫెషన్ పోలీస్కి కాకుండా ఫ్రెండ్కి చేశాడు. ఫ్రెండ్కి కన్ఫెషన్ చేసేటప్పుడు ఏమని కన్ఫెషన్, దట్ సపోజ్ ఈ కిల్డ్ సర్టెన్ పర్సన్ అండ్ అది తన ఫ్రెండ్కి చెప్పాడు. కానీ పోలీస్ అనేవాడు అక్కడే ఉన్నాడు, విన్నాడనమాట దూరం నుంచి. ఇప్పుడు పోలీస్ అనేవాడు హియర్స్ ఎవిడెన్స్ చెప్పచ్చా చెప్పకూడదా అనేది. మెజారిటీ ఒపీనియన్ ఏంటి, పోలీస్ ఆఫీసర్ కెనాట్ గివ్ ఎవిడెన్స్ బికాస్ పోలీస్ వాజ్ నియర్ టు ద అక్యూజ్డ్ బట్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ద ఆఫీసర్ ఈజ్ అడ్మిసిబుల్. పోలీస్ అనేవాడు ఎవరు అసలు, హూ ఇన్వెస్టిగేట్ అండ్ ఫైల్ ఛార్జ్ షీట్ అండర్ సెక్షన్ 173 ఆఫ్ ద సిఆర్పిసి. కస్టమ్స్ ఆఫీసర్ అనేవాడు పోలీస్ ఆఫీసర్ కాదు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. సో కన్ఫెషన్ టు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ according to section 25. Next, section 26 custody. Confession made by accused while he is in police custody is not admissible. But if confession is made to police while he is in police custody in the presence of magistrate, it is admissible. పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఇస్తే అది నాట్ అడ్మిసిబుల్ అవుతుంది. ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్ ఇస్తే కనుక అది అడ్మిసిబుల్ అవుతుంది. సెక్షన్ 27 ఇన్ఫర్మేషన్. సెక్షన్ 27 ఏంటి, when an information given by accused while he is in police custody leads to discovery of incriminating material
ఆబ్జెక్ట్స్ లైక్ వెపన్స్, జ్యువెలరీ, దట్ పోర్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి ప్రూవ్డ్. ఇలాంటివి ఏమైనా దొరికితే ఆ పోర్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు ప్రూవ్ చేయడానికి. There are some conditions for the applicability of the section 27. ఏంటంటే accused must give information while he is in the police custody. Such information must relate to the discovery of certain facts. In pursuance of such information, the police discovers certain facts. The facts discovered must be connected with the offence for which accused is charged. These are the points or conditions for the applicability of the section 27. కొన్ని కేసెస్లో సెక్షన్ 27 ఈజ్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్స్ 14 అండ్ 20 ఆఫ్ 3 అని చెప్పారు. దీనికి ఒక కేసు ఏంటంటే స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ డియోమన్ ఉపాధ్యాయ. ఈ కేసులో అక్యూజ్డ్ అనేవాడు తన వైఫ్ యొక్క కజిన్ని ప్రాపర్టీ అమ్మేయమని బెదిరించాడు. తను ఒప్పుకోలేదు. అప్పుడు తన్ని చెంప మీద కొట్టి తన్ని మర్డర్ చేసేసి అబ్స్కాండ్ అయిపోయాడు. లేటర్ ఏం చేశాడు, అతనే సరెండర్ అయిపోయాడు పోలీస్కి. స్టేట్మెంట్ ఇచ్చాడు తనే విక్టిమ్ని చంపినట్టు. బేసింగ్ ఆన్ ద అక్యూజ్డ్ ఇన్ఫర్మేషన్ గండస దేంతో అయితే చంపాడో దాన్ని రికవర్ చేసుకున్నారు. అక్యూజ్డ్ వాజ్ కన్విక్టెడ్ ఫర్ ద మర్డర్ బై ద ట్రయల్ కోర్ట్. Later on appeal to High Court, Section 27 is violative of 14 and convention was set aside అనమాట హై కోర్ట్. కానీ అపీల్కి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సెక్షన్ 27 అనేది ఇట్ ఈస్ నాట్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 14 అండ్ 20 ఆఫ్ 3 అని చెప్పి పర్సన్ని కన్విక్ట్ చేసింది. సెక్షన్ 28 ఫ్రీ కన్ఫెషన్. ఇఫ్ ద కన్ఫెషన్ ఈజ్ మేడ్ ఫ్రీలీ అండ్ వాలంటరీలీ నాట్ అండర్ ఎనీ ఇండ్యూస్మెంట్, ఎవరు బెదిరించడం, థ్రెట్ ఇవ్వడం, ప్రామిస్ చేయించుకోవడం అలాంటివి ఏం లేకుండా ఫ్రీగా మనం కన్ఫెస్ చేస్తే అది ఫ్రీ కన్ఫెషన్. ఇట్ ఈస్ అండర్ సెక్షన్ 28. సీక్రెసీ అండర్ సెక్షన్ 29. కన్ఫెషన్ మేడ్ ఈవెన్ అండర్ ద ప్రామిస్ ఆఫ్ సెక్రెసీ ఈజ్ అడ్మిసిబుల్. ఇప్పుడు సిబిఐ ఆఫీసర్కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది సీక్రెట్గా ఉంచమని, కానీ సిబిఐ ఆఫీసర్ దాన్ని రికార్డ్ చేసి ఎవిడెన్స్ కింద ఉంచుకున్నాడు. అది అడ్మిసిబులే అనమాట. Jointly tried. Section 30. When the accused persons were tried jointly, then the confession of one accused can be proved against the co-accused. ఇప్పుడు ఏబి were prosecuted for the murder of X. ఏబి అనే వాళ్ళు ఇద్దరిని ప్రాసిక్యూట్ చేశారు ఎక్స్ని మర్డర్ చేసినందుకు. ఏ మాత్రం కన్ఫెస్ చేశాడు, తను బి కలిసి మర్డర్ చేశాము అని చెప్పాడు. కన్ఫెషన్ కెన్ బి ప్రూవ్ నాట్ ఓన్లీ అగెన్స్ట్ ఏ బట్ ఆల్సో అగెన్స్ట్ బి. ఇద్దరిని ఒకే టైంలో ప్రాసిక్యూట్ చేస్తున్నారు కాబట్టి అది ఇద్దరికి చెల్లుతుంది ఆ కన్ఫెషన్ అనేది. ఇప్పుడు సపోజ్ ఏ వాజ్ ప్రాసిక్యూటెడ్ ఫర్ మర్డర్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏ కన్ఫెషన్ చేశాడు, నేను బి కలిసి చేశామని. ఇప్పుడు బిని ప్రాసిక్యూట్ చేయలేదు కదా, సో ఇది కన్ఫెషన్ కిందకి రాదు. బికాస్ బోత్ వర్ నాట్ ట్రైడ్ జాయింట్లీ. ఓకే గాయస్, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న సెక్షన్స్ రెస్క్ ఎస్టేట్ గురించి, కన్ఫెషన్ అండ్ అడ్మిషన్స్ గురించి ఫ్రమ్ 18 టు సెక్షన్ 23, ఫ్రమ్ సెక్షన్ 24 టు సెక్షన్ 30 అండ్ ఇంపార్టెంట్ కేస్ లాస్ మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ డైన్ డిక్లరేషన్ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.